హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏడి తెలుగు వ్లాగ్స్. ఈ రోజు మన వంటల్లో వచ్చేసి అందరికి తెలిసింది డెడ్ ఈజీ. బిగినర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా నా ఫేవరెట్ కూడా. మా సైడ్ అయితే సొరకాయ మెతుపు అంటాం. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ప్రొసీజర్స్ చూసేసి ప్రొసీడ్ అయిపోండి, మళ్ళీ అడక్క మాకండి. సో ఉన్న దాన్ని బట్టి నేనైతే ఎగ్జాంపుల్గా వేసుకున్నాను. అండ్ ఏంలా చెప్తాను ప్రాసెస్. సొరకాయ చెక్ తీసి ముక్కలు కోసేయండి, ఫ్రెష్గా కడుక్కోండి. అండ్ అలాగే టమాటా 2, ఉల్లిపాయ 1, పచ్చిమిరకాయ. మేము కారం తక్కువ తింటాం, కారం మీ ఇష్టం. అండ్ అవన్నీ కుక్కర్లో వేసేసి చింతపండు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసా. వాటర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ ఎక్కువ పోయొద్దు, ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. చక్కగా కుక్కర్ మూత విజిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేయండి. అది 4 or 5 విజిల్స్. సొరకాయ లేతదైతే 4 అనమాట, ముదురుగుంటే 6 అనమాట. చక్కగా తీసి మెత్తగా స్మాష్ పప్పు గుత్తితో మనం పప్పు అలా చేస్తాం అలాగే చేసి తాలింపు పెట్టండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి ఇండక్షన్ స్టవ్ కానీ స్టీల్ కడాయిలు, గ్లాస్ బౌల్స్ అయితే మన డెకరేషన్కి ఏం లేవు, ఉన్న వాటితో సర్దుకోవటమే. అల్యూమినియం సెట్టులు, పాత్రలే అనమాట, స్టీల్ స్టవ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరో కానీ ఒకళ్ళు మెయిన్గా స్పెసిఫికేషన్ వాళ్ళు. సో సబ్స్క్రైబ్ చేస్తారు, అన్సబ్స్క్రైబ్ చేస్తారు, ఎందుకో అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఒకరోజు సబ్స్క్రైబ్, ఒకరోజు అన్సబ్స్క్రైబ్ అనమాట ఆడుకుంటున్నారు. మేబీ వాళ్ళ ఇష్టం అనమాట. అండ్ ఇవాళ ఒకళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నచ్చలేదేమో. నా వరంగా అయితే నేను 100% బెస్ట్ ఇవ్వటానికే ట్రై చేస్తాను అనమాట. సో అదనమాట. ఇంకేంటి, నా వంట ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో రేటింగ్ ఇచ్చేయండి. పర్లా, తింటాక పనికొచ్చింది, బాగానే ఉండిద్ది. మా ఆయనకి ఇష్టం, నాకు ఇష్టం. ఈ కర్రీ కూడా 3-4 డేస్ నిలవ ఉంటుంది అనమాట మంచిగా. సో ఎంజాయ్ చేసేయండి, ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది. మనది పెద్ద స్టార్ నేషనల్ వంటకం, మళ్ళీ మీరు ట్రై చేసి నాకు చెప్పటం. నేనేదో పెద్ద అమ్మ చెట్టి వంట భార్గవి అట్లా ఫీల్ అయిపోతున్నా. సో ఎవరు ఉన్నా వాళ్ళకి అదే. సో కీప్ ఇట్ అప్ అనమాట. ఎవరు అంటారు కాబట్టి నన్ను నేనే మెచ్చుకుంటా. శబాష్. ఉంటా.